రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. మనకు పొద్దున్న 5 గంటల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడితే ఇప్పటిదాకా కూడా వాళ్లకు రైతులకు అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎరువుల కొరత లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 ఏళ్లు రైతులకు కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎరువుల కోసం లైన్లు కట్టడం, 5 గంటల నుంచి నిలబడడం, మరి చెప్పులు లైన్లో పెట్టడం, మరి ఇదైతే 10 ఏళ్ల నుంచి తెలంగాణలో మర్చిపోయింటివి. కానీ రేవంత్ రెడ్డి పుణ్యాన్న మరొక్కసారి రైతులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు దాకా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో దాదాపు 600 మంది రైతులు చనిపోవడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ పాలన. మరి పాలన మేము గతంలో రైతులకు సమయాన్న రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ అన్నీ చేసిన సంగతి రైతులందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో అబద్ధాల హామీలు చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు వరికి 500 బోనస్ ఇస్తా అన్నాడు. మన పాపం రైతులందరూ కూడా మనం మోసపోయి మరి ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మి మరి మోసపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క రైతుల కొరత ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బ్లాక్ లో ఏదైతే యూరియా అమ్ముకొని ఈరోజు రైతులను రోడ్ల మీద తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఉప్పేసి మరి ఇప్పటిదాకా పొద్దున్న నుంచి 5 గంటల నుంచి నిలబడితే కూడా ఇప్పటిదాకా కూడా అధికారుల చలనం లేదు. కాబట్టి దయచేసి అధికారులు మీకు చెప్తున్నాం, మీరు ఇప్పుడన్నా మారండి, రైతులకు సరిపడే యూరియా ఇక్కడ పెట్టండి. ఈరోజు 1800 సంచులు అవసరమైతే కేవలం 400 సంచులు ఉన్నాయి, జనాలేమో 1000 పైన ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసుకోండి, అధికారులు కళ్ళు తెరవండి, అధికార పార్టీ కళ్ళు తెరవండి. లేని పక్షాన రైతులందరూ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంబడిచ్చే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. దయచేసి మీరు అందరూ రైతు సోదరులు, మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ నాయకులం ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీ అంబడానికి సిద్ధంగా ఉన్నాము.